హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివ స్టెల్త్ కింగ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో సోది లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే కనుక ఆర్ఆర్బి గ్రూప్ డి. సో ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి చెప్పాలంటే 28th November 28th 2025 థర్డ్ షిఫ్ట్లో నేను ఎగ్జామ్ అటెండ్ అవ్వడం జరిగింది. November 28th. సో థర్డ్ షిఫ్ట్ వచ్చేసరికి నాకు ఎలాగ అనిపించిందంటే, నార్మల్గా నేను అప్రాక్స్ ఒక వన్ ఇయర్ నుండి జనవరిలో అప్లై చేశాను అనుకుంటా. అప్రాక్స్ 1 year నుండి ప్రిపేర్ అవుతున్నా. మన ప్రిపరేషన్ ఎట్లుంది చూడండి. సో ఇట్లా ఇంత మంచి సెటప్తో నేను ప్రిపేర్ అవుతున్నా. కొంచెం కాన్ఫిడెంట్గానే వెళ్ళిన. కాకపోతే నాకు అక్కడ పేపరు, ఆ సిబిటీలో పేపర్ చూసేసరికి ఏంట్రా ఇది అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే నార్మల్గా 75% ఆఫ్ క్వశ్చన్స్ కూడా జీకే నుండి వచ్చినాయి. సేమ్ షిఫ్ట్ 1 లాగా, ఏది November 27th షిఫ్ట్ 1 లాగా. సరే ఇచ్చిండేమన్నా ఈ 25 1 yearలో చదువుకున్నది ఏమన్నా వచ్చిందంటే మహా అంటే అప్రాక్స్ ఒక 5 to 7 క్వశ్చన్స్ లేదా 10 క్వశ్చన్స్ వరకు వచ్చినాయి. జీకేలో 10 marks. ఇంకొకటి వచ్చేసి మ్యాథ్స్, ఈ యాప్టిట్యూడ్ వచ్చేసి అసలు మనం చేసిన దానికి రాసేదానికి సంబంధమే ఉండదు. ఇంకొకటి రీజనింగ్ అంటే రీజనింగ్ నార్మలే, రీజనింగ్ ఎవరైనా చేయగలుగుతారు. 30కి అట్లా కరెక్ట్గా, అంటే ఎంత చదవకుండా వెళ్ళినా కూడా కానీ అప్రాక్స్ 50 to 18 marks ఈజీగా కొట్టగలుగుతారు ఎవరైనా. ఒక షాక్ అయ్యే విషయం ఏంటంటే, అసలు మనం మీరే అనుకుంటారు, ఒకవేళ మీరు ఏమైనా డిఫరెంట్గా ఫెయిల్ అయితే కనుక కామెంట్లో చెప్పండి. అసలు చదివిన దానికి చదవడానికి సంబంధమే ఉండకుండా ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్స్ అనేవి జీకే తరపు నుండి వస్తాయి. సో మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, ఎవ్రీడే మన షిఫ్ట్ 1 వచ్చేసి ఈజీ ఉంటుందండి. ఇప్పుడు షిఫ్ట్ 2 వచ్చేసి కొంచెం మీడియం ఉన్నది, షిఫ్ట్ 3 వచ్చేసి హార్డ్ ఉన్నది. ఇప్పుడు నార్మల్గా నేను అనలైజ్ చేసిన దాని ప్రకారంగా షిఫ్ట్ 1 ఒకవేళ వచ్చినా కూడా కానీ, నేను ఎందుకు ఈ షిఫ్ట్ 3 కంటే కూడా 1K ఇంపార్టెంట్ అంటే ఎక్కువ అని చెప్పేసి అంటున్నా అంటే, సపోజ్ వీనికి ఒక షిఫ్ట్ వాతానికి ఒక 70 marks వచ్చినాయండి. ఎంత నార్మల్గా రాయనోడైనా కూడా కానీ సపోజ్ నార్మల్గా 60 marks వచ్చినాయి, వాడు ఈజీగా రాసేస్తాడు ఒకవేళ బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక. ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఏదైనా బేసిక్ నాలెడ్జ్ ఉన్నాడో మినిమం 60 మాత్రం కొట్టగలుగుతాడు. సో సెకండ్ వచ్చేసి ఒకవేళ వీడొక 40 అంటే నార్మల్గా 40 to 50 వరకు అటెంప్ట్ చేస్తాడు. ఈ థర్డ్ షిఫ్ట్ వచ్చేసరికి ఓన్లీ బాగా ప్రిపేర్ అయిన వాడే అటెంప్ట్ చేస్తాడు. అది కూడా 20 questions, 20 to 30. కాకపోతే ఒకవేళ ఈ నార్మలైజేషన్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ 3 షిఫ్ట్లలో ఏది ఈజీగా వచ్చిందో అది ఈజీ కింద తీసుకొని, హార్డ్గా వచ్చిన క్వశ్చన్ ఏంటిది, ఎవరైతే 30 marks వరకు రాశారు కదా, సో దాన్ని బేసిక్గా తీసుకొని ఈ హార్డ్ అని చెప్పేసి వాళ్ళు నార్మలైజేషన్ ఫిక్స్ చేసుకుంటారు. సో దీంట్లో అంటే ఎవరైతే 30 to 35 క్రాస్ చేసి వాళ్ళకు 15 marks 10 marks అంటే ఈజీ వాళ్ళకి మ్యాచ్ అయ్యే విధంగా. ఒకవేళ అది కూడా ఎవరికి యాడ్ అయిపోతాయి అంటే 30-35 marks అంటే హార్డ్ పేపర్లు కొట్టాలంటే వాడు కంపల్సరీ మరీ ఎంత ఒక 2 years 1 year ప్రిపేర్ అయిన క్యాండిడేట్ అయి ఉండాలి. ఇంతకుముందు చెప్పాను కదా, నేనే 1 year ప్రిపేర్ అయిపోయి వెళ్ళినా కూడా ఏం చేయలేకపోయినా అని చెప్పి, అంత కొడితే ఒక 25 to 28 marks అటెంప్ట్ చేసిన దీంట్లో. కానీ సో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం స్టార్టింగ్లో చెప్తా అని చెప్పిన కదా. సో నార్మల్గా సపోజ్ మీరు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత నాకేం రావట్లేదు, ఒక 10 questions 15 questions అటెంప్ట్ చేయగలుగుతున్నా పేపర్ మొత్తంలో అని అనుకుంటే కనుక సీదా నేను చెప్పిన రూల్ పాటించండి. ఒకటి అదేంటంటే, సపోజ్ మ్యాథ్స్లో చూసుకుంటే కనుక నార్మల్గా కొన్నిసార్లు ఆప్షన్సే మనకు అదే
ఎక్కడ పోయిందో అక్కడనే అదే వెతకండి దొరుకుతుంది అంటారు కదా. సేమ్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండొచ్చు, ఆప్షన్స్లో కూడా ఆన్సర్ ఉండొచ్చు. సో ఎట్లా అంటే సపోజ్ ఇక్కడ 5508 ఆప్షన్ 1, 5608 ఆప్షన్ 2, ప్లస్ 3322 ఆప్షన్. సో ఆప్షన్ 4 వచ్చేసి 1122. సో నార్మల్గా 5522. దీంట్లో ఇలాంటి ఆప్షన్లలో ఈజీగా అర్థమైపోతుంది. ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో, ఇప్పుడు 5555 అనేది నార్మల్గా రిపీట్ అవుతుంది. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, ఎందుకంటే దీనికి ఈ ఆప్షన్కి సంబంధం లేదు. సో ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్లో 5508, 5608, 5555 దీంట్లో రిపీట్ అవుతుంది కాబట్టి ఓకే, ఈ 2 ఆప్షన్స్ ఓకే. సో ఈ ఆప్షన్కి వచ్చేసరికి నార్మల్గా మనకి 08 అనే మనకి సంబంధం లేకుండా ఆప్షన్స్ వస్తారు మళ్ళీ కొన్నిసార్లు. సో 08 అనేది నార్మల్ దీంట్లో కామన్ వచ్చింది కాబట్టి 5508 అనేది ఇక్కడ 2 సార్లు రిపీట్ అవుతుంది, అంటే ఆన్సర్ ఇది కరెక్ట్. సో నార్మల్గా రిపీటేషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ చూసుకోండి. కొన్నిసార్లు ఒకవేళ జీకే మరి థియరిటికల్ క్వశ్చన్స్లలో ఎట్లా అటెంప్ట్ చేయాలంటే ఓన్లీ సింపుల్ థింగ్, ఏదైతే ఆప్షన్స్లలో బిగ్గెస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా అది తీసుకోండి. బిగ్గెస్ట్ ఆప్షన్ తీసుకుంటే అది మ్యాక్సిమం 80% కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. 80%. ఒకవేళ మీరు పోయినా కూడా కానీ సపోజ్ మీరు ఏం రావట్లేదు నాకు అని అనుకుంటే అన్నీ అటెంప్ట్ చేయండి. అన్నీ అటెంప్ట్ చేసేస్తే ఒక 100 క్వశ్చన్లలో 80 క్వశ్చన్లు వచ్చినాయి. 80 క్వశ్చన్లు అంటే మీకు నార్మల్ 20 మిస్టేక్స్ తీసుకున్నా కూడా కానీ -1/3. సో ఇట్లా అప్రాక్స్ ఒక 7 మార్క్స్, 8 మార్క్స్, 10 మార్క్స్ కట్ అయితే కావచ్చు. అంటే మీరు నార్మల్గా వచ్చినవి ఫస్ట్ పెట్టండి, రాని ఏవైతే ఉంటాయో ఇట్లా ఎలిమినేషన్ మెథడ్ కానీ, రిపీటేషన్ మెథడ్ కానీ, ఇప్పుడు హిస్టరీలో నార్మల్గా జీకే క్వశ్చన్స్లో వేసుకుంటే ద బిగ్గెస్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది దట్ ఈస్ గోయింగ్ టు బి ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి మీరు ఫాలో అవ్వండి. ఇది మన ఆర్ఆర్బీది. అసలు ఆర్ఆర్బీకి ఆ క్వశ్చన్స్కి సంబంధమే లేదు, ఆర్ఆర్బీ లెవెల్కి. నెక్స్ట్ నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా అంటే అంతకుముందు ఒక ఎస్ఎస్సి ఫేజ్ 13 రాసిన, ఎస్ఎస్సి ఫేజ్ 13 అది కూడా షిఫ్ట్ 1లో పడ్డది. అప్రాక్స్ నేను ఒక 100 క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేసిన, ఇప్పటికీ రిజల్ట్ అయితే రాలేదు, ఆన్సర్కే వచ్చింది. 100 క్వశ్చన్స్ ఎక్సలెంట్ రాసిన, ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఈజీగా వచ్చింది పేపరు. నార్మలైజేషన్లో కూడా ఈజీగా వచ్చినా కూడా కానీ, అంటే ఒక నార్మలైజేషన్ ఉన్నా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే ఈజీ వానికి ఎక్కువ మార్కులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. హార్డ్ షిఫ్ట్ అతనికి ఏముంటుంది అంటే నార్మల్గా వాడు యాడ్ చేస్తా అంటే వీడి ఏదైతే బేసిక్ మార్క్స్ సపోజ్ 30-40 కొట్టిండు వీడు, షిఫ్ట్ 3 వాడు, షిఫ్ట్ 1 వచ్చేసి 70 మార్క్స్ అటెంప్ట్ చేసిండు. వీడు 40 మార్క్స్ వస్తేనే వీనికి నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అవుతాయి. 40 మార్క్స్ రానుంది ఏంటి పరిస్థితి? సో అదే కదా నేను చెప్పేది ఏంటంటే, నార్మల్గా మీరు ఒకవేళ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 పడితే నో ప్రాబ్లం, షిఫ్ట్ 3 పడితే కనుక మీరు చూసుకోండి ఎన్ని మీరు చేయగలుగుతున్నారని చెప్పేసి అని మ్యాక్సిమం మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ప్రాసెస్ ఎలిమినేషన్, రిపీటేషన్ ప్లస్ ఏదైతే ఆప్షన్స్ అంటే పెద్ద ఆప్షన్స్ ఉంటాయి కదా నార్మల్గా. సో అంటే ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఎక్స్టెండ్ చేసి చెప్తారనమాట, ఆప్షన్ అనేది ఆన్సర్ లాగా ఇండైరెక్ట్లీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అది మీరు టిక్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.